This is what we call India's Got Talent. Yes. ఇంత అద్భుతంగా వీరిని తీర్చిదిద్దిన గురువులు విఎస్ రామ్మూర్తి గారికి మంజుల రామస్వామి గారికి గట్టిగా ఒకసారి అభినందనలతో మనందరం ఆత్మీయంగా చప్పట్లు తెలియచెప్తాము. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ని వారు తీర్చిదిద్దడమే కాదు, నేషనల్ లెవెల్లో కూడా ఇండియాస్ గాట్ టాలెంట్ అనేటువంటి షోలో గోల్డెన్ బజర్ వచ్చింది ఈ పిల్లలకి. దట్ వాజ్ అమేజింగ్, బ్యూటిఫుల్ కిడ్స్. అండ్ అలాగే ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మెగా అభిమానులందరి తరఫున సాదర స్వాగతం, సుస్వాగతం. అల్లు అరవింద్ గారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఇక ఇవాళ మన కార్యక్రమంలో గెటింగ్ బ్యాక్ టు ముకుంద చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారు. వారి సంగీతం ప్రశాంతంగానూ ఉంటుంది, అలాగే ఒక ప్రవాహంలాగా కూడా ఉంటుంది. అతి తక్కువ చిత్రాలతోనే ప్రేక్షకులకి చాలా చేరువయ్యారు వారు. మరి అటువంటి మిక్కీ జే మేయర్ గారి సంగీతం గురించి, వారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము. మిక్కీ జే మేయర్ సాంప్రదాయ భారతీయ సంగీతాన్ని వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంటేషన్ తో బ్లెండ్ చేసిన సుమధుర స్వర మాంత్రికుడు. ఆయన పాట వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మృదు మధురమైన స్వరాలు, లలితమైన గళాలు ఆయన పాటలు ఒక కమ్మని ప్రయాణంలా సాగిపోతాయి. చిన్నతనం నుంచి సంగీతమే శ్వాసగా ఎదిగి నేడు తెలుగు సినిమా రంగంలో మెలోడీ మ్యూజిక్ కంపోజర్ గా తనకంటూ స్పష్టమైన ఒక శైలిని ఏర్పరచుకున్నారు. ప్రారంభంలో 10th క్లాస్, నోట్బుక్ సినిమాలతో ఈ కుర్రాడిలో ఏదో విషయం ఉంది అనిపించేలా చేసిన మిక్కీ జే మేయర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో విశేషమైన పాపులారిటీతో పాటు అభిమాన గణాన్ని, అవార్డులను సంపాదించుకున్నాడు. తను పనిచేసే సినిమాకి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ స్టైల్. పొలిటికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లీడర్ తో మ్యూజికల్ మ్యాజిక్ చేసిన మిక్కీ ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లాంటి యూత్ఫుల్ సినిమాలతో తనదైన స్పెషాలిటీని చూపించారు. మనసుపై మెరుపువై మెరవవే. ఇక భారీ మల్టీ స్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పాటల ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాలా? సహజ సిద్ధమైన కథా కథనాలతో, అంతే సహజమైన పాత్రలతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఆ సినిమాకి మిక్కీ అందించిన స్వరాలు అదనపు ఆకర్షణ అని చెప్పాలి. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో తమ కాంబినేషన్ ప్రత్యేకతని వెండితెర సాక్షిగా చూపించిన సంగీత దర్శకుడు మిక్కీ, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరోసారి ముకుంద సినిమాకి కలిసి పనిచేశారు. ఆహ్లాదకరమైన సంగీతంతో మనసుకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందించే మిక్కీ స్వరాల మాయ ఈ సినిమాతో మరోసారి మైమరిపించాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ మిక్కీ జే మేయర్. మిక్కీ జే మేయర్ గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నెక్స్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి గాను వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము దర్శకేంద్రులు జగదేక వీరుడిని, అతిలోక సుందరిని అంత అందంగా తెరకెక్కించినటువంటి డైరెక్టర్ శ్రీ కె రాఘవేంద్ర రావు గారు. వారికి బొకేతో స్వాగతం పలకవలసిందిగా టాగూర్ మధు గారిని, అలాగే నల్లమలపు శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఇవాల్టి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ tnews.com, ttimenews.com సుధాకర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రాఘవేంద్రరావు గారికి సాదర స్వాగతం. అలాగే దర్శకులు బ్లాక్ బస్టర్ చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ బి గోపాల్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇందిరా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన
బి గోపాల్ గారికి స్వాగతం. చిరంజీవి గారి తమ్ముడు శ్రీకాంత్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఏటీఎం శ్రీకాంత్ గారికి ఇదే మా స్వాగతం. హ్యాండ్సమ్ సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తెర మీద కదిలే బొమ్మల్ని కదలని బొమ్మల్ని అంతే అందంగా మలిచే చోటా గారికి స్వాగతం. శ్రీ నారాయణ దాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే బి కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. డైరెక్టర్ మారుతి గారిని వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. రాఘవేంద్రరావు గారిని సెల్కాన్ విన్ 400 సిరీస్ ద్వారా సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపా ఇంతగా మేలా గోపికమ్మా చాలునులే మాని నిదరా గోపికమ్మా నిను విడని మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపా ఇంతగా మేలా గోపికమ్మా చాలునులే మాని నిదరా గోపికమ్మా నిను విడని మా మంచు తెరా. ఈ సాంగ్ చూసిన తర్వాత రాఘవేంద్రరావు గారు ఏం మాట్లాడతారో విందాము. సార్, ఈ సాంగ్ మీ సాంగ్ అంత కలర్ఫుల్గాను అంతే అందంగాను ఉంది. ప్లీజ్ సార్. బి గోపాల్ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. నేను ఈ సినిమా 5 సార్లు చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టరు శ్రీకాంత్, అతని కోసం. తర్వాత నా ఇష్టమైన ప్రొడ్యూసర్ నాగబాబు అబ్బాయి కోసం వరుణ్ తేజ్, నీకోసం. తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ అంటే హీరోయిన్ అమ్మాయి కోసం. 4 గోపికమ్మ హెడ్స్ ఆఫ్ మిక్కీ సూపర్. అండ్ సీతారామ శాస్త్రి గారు అండ్ ఎంటర్ యూనిట్. ముగించే ముందుగా సుమా, పూజ పక్కన నాకు ఆ అమ్మాయి పక్కన సీతారామ శాస్త్రి గారు కూర్చున్నారు. నేను పక్కన కూర్చుంటే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడేవాడిని. ఎనివే, ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ రాఘవేంద్రరావు గారు. ఈ మధ్య మహాప్రసాదం లాగా మీ మాటల్ని మాకు అందిస్తూ ఉన్నారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. బి గోపాల్ గారు ప్లీజ్. మెగాస్టార్ చిరంజీవి గారికి, అరవింద్ గారికి, నాగబాబు గారికి అందరికీ నమస్కారం. ముకుంద టైటిల్ చాలా బాగుంది. మా నాగబాబు గారి అబ్బాయి
వరుణ్ తేజ. మా డాక్టర్ గారు చెప్పినట్టు 6 అడుగులు అందగాడు, చాలా అందంగా ఉన్నాడు. చిరంజీవి గారి ఆశీస్సులు ఆ అబ్బాయికి ఎప్పుడూ ఉంటాయి. చిరంజీవి గారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు పెద్ద హిట్ అవుద్దా అని ఎదురు చూస్తున్నారు ఆయన. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ వరుణ్. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్, ప్రొడ్యూసర్స్ బుజ్జి, మధు గారికి, మిక్కీ జయర్ గారికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీకాంత్ గారు మాట్లాడే ముందు ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి స్వాగతం. లెట్స్ వెల్కమ్ బన్నీ. ఈ రేసు గుర్రాన్ని పట్టుకోవడం ఆపడం చాలా కష్టం. A hearty welcome from Mega Family fans to Bunny. And ఇప్పుడు శ్రీకాంత్ గారు ఓకే, ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వరుణ్ నిజంగా ఫస్ట్ లుక్ చూసినప్పుడే చాలా అద్భుతంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, చాలా మ్యాన్లీగా ఉన్నాడు. డెఫినెట్గా ఈ సినిమా అతన్ని ఒక స్టార్డమ్ తీసుకొస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే అన్నయ్య ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరూ కూడా ఒక మంచి స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఎందుకంటే దాని వెనకాల నాకు తెలుసు బాగా కష్టపడే మనస్తత్వం, డెడికేషన్ వాళ్ళందరిలో ఉంది. చరణ్లో కానీ, బన్నీలో కానీ, అలాగే మొన్న వచ్చిన సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు వరుణ్. డెఫినెట్గా వరుణ్ కూడా మంచి స్టార్ లెవెల్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ వరుణ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. చోటా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చోటా గారు, ప్రతి ఫ్రేమ్ని చాలా అందంగా మలిచారు. పైగా వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్ ఉండేటువంటి ప్రతి ఫ్రేము చాలా అందంగా ఫ్యూచర్లో మీరు తీస్తారని. నేను కాదు చిరంజీవి గారిని, మెగాస్టార్ గారిని అందరూ అన్నయ్య అన్నయ్య అంటారు. నేను మాత్రం బాస్, మా బాస్ అని పిలుస్తా. సార్ గుడ్ ఈవినింగ్. నాకు అన్నయ్య అరవింద్ గారు. ఇంకో మంచి బంగారు అన్నయ్య నాగబాబు గారు. మనస్ఫూర్తిగా అన్నయ్య అని పిలిచేది నేను నాగబాబు గారిని. సో నా అన్న కొడుకు 6 అడుగుల అందగాడు, తారాజువ్వ. శ్రీకాంత్ ఇంకోటి ఏదో అనుకున్నాం ఏంటి మనం, హవై గొట్టం. మా వరుణ్ ఒక సిసిదిరిలా చూసేవాడిని చిన్నప్పుడు నేను. ఇవాళ తారాజువ్వై, ఇందాక సిరివెన్నెల గారు ఎవరో చెప్పారు, పెద్దవారు మిస్సైల్ అని చెప్పారు. సో మా వరుణ్ ఈ సినిమాతో మిస్సైల్ అవ్వబోతున్నాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వరుణ్. మనస్ఫూర్తిగా నా బ్లెస్సింగ్స్ నీకు. ఈరోజు హీరో మిక్కీ, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నీ పాట ప్రతి సినిమాలోనూ చాలా ఎంజాయ్ చేస్తూ, నీ పాట వల్ల శ్రీకాంత్ మీ ఇద్దరు కాంబినేషన్ వల్ల నాకు కొత్త బంగారు లోకం, నాకు ఫిల్మ్ఫేర్, నంది, నాలో ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చినాయి. థ్యాంక్స్. మీలాంటి టెక్నీషియన్స్తో ఇంకా నాకు పనిచేయాలని చాలా చాలా ఇదిగా ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ సినిమా నేను చేయడానికి కుదరలేదు. దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఫిర్బీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా వరుణ్ ఎక్కడన్నా గుడ్ లుకింగ్, గుడ్ బిహేవియర్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్లు అన్నీ చూసాను నేను. ది బెస్ట్. నేను ఈ మధ్యకాలంలో చూసిన అందులోనూ ది బెస్ట్. అన్ని ఫ్రేముల్లోనూ అన్ని రకాలుగా అన్ని మూడ్స్కి క్యారీ చేయగలిగాడు. ఇలా చేస్తాడో చేయగలని కూడా నేను అనుకోలే చిన్నప్పటి నుంచి నేను వరుణ్ చూసి. వరుణ్ మాట్లాడుతుంటే చిన్న సిగ్గు బిడి ఉండేది ఇదివరకు, ఇప్పుడు అన్నీ పోయినాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మధు గారు, బుజ్జి, గ్రాండ్ సక్సెస్. ఒకళ్ళు రేసు గుర్రం,
ఓకే, మా రేసుకురం బన్నీ వచ్చాడుగా. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ చోటా గారు. అండ్ మారుతి గారు మాట్లాడతారు ఇప్పుడు. మారుతి గారు. చాలా హ్యాపీగా ఉంది, అలాగే భయంగా ఉంది. ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు, ఒక దేవాలయానికి వచ్చినట్టుంది. ఎందుకంటే నాకు అన్నం పెట్టిన దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నాకు ఇక్కడ యాక్చువల్గా ముందు మా బన్నీని, తేజుని, వరుణ్ తేజుని, ఆ నలుగురిని చూస్తుంటే అన్నదమ్ముల్లా ఉన్నారు అందరూ. యాక్చువల్గా చిరంజీవి గారితో సహా అంత యంగ్గా ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. మీ సినిమా చూడాలని ఉంది. ఎనీవే, వరుణ్కి అట్లాగే ఠాగూర్ మధు గారికి, బుజ్జి గారికి అందరికీ కంగ్రాట్స్. ఎందుకంటే డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మంచి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల్ గారికి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు మీ విషెస్కి. అండ్ ఇందాక సాంగ్ మనం కొంచెం ప్రోమో చూసాము. అదే సాంగ్ కోసం, ముకుందుడి కోసం గోపికలందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఆహ్వానం పలుకుదామా ఒకసారి గట్టిగా చప్పట్లతో? గోపికలు 16,000 మంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ శ్రీధర్ డాన్స్ ట్రూప్ నుంచి వస్తున్న గోపికలకి స్వాగతం పలుకుదాము. TeamNews.com presents Mukunda audio launch powered by Lot Mobiles and Cellcon. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మా మూవీస్ అండ్ TV9లో వాచ్ చేస్తున్నారు. మీరు ఆదిత్య మ్యూజిక్లో కూడా యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వాచ్ చేయొచ్చు. iTunesలో సాంగ్స్ వినొచ్చు అండ్ వింక్ మ్యూజిక్లో పాటల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇవాళ ఈ కార్యక్రమం అప్డేట్స్కి మీరు కామెంట్స్ కూడా పోస్ట్ చేయొచ్చు ఆన్ TeamNews.com. 100 స్పెషల్ టికెట్స్ ఫర్ ద ప్రివ్యూ ఆఫ్ ముకుంద ఇవ్వబడుతుంది. గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా మాలా. పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపాయింతగా మీరా. కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వీణక, గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ. గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. నీ కలల